ఇప్పుడు ఎవరి దిక్కు పార్టీకి ఆవిడని అంగీకరించకపోతే ఫైనల్గా వైఎస్ షర్మిలే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి దిక్కు మొక్కు కానుందా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్తే వైకాపాని నడపలేని పరిస్థితుల్లో భారతిరెడ్డి గారు అదేవిధంగా మిగిలిన వైకాపా నేతలు ఉంటే మరి చివరికి భారతిరెడ్డి గారు షర్మిలారెడ్డి గారిని సాయం కోరక తప్పదా? చివరికి తన ఆడబిడ్డ తన అత్త అయినటువంటి మరి వైఎస్ విజయలక్ష్మి గారిని బ్రతిమలాడుకొని మరి వారి చేతికి పార్టీ పగ్గాలు అప్పచెప్పడానికి భారతిరెడ్డి గారు ఒప్పుకుంటారా? ఒకవేళ ఒప్పుకోరు అనుకో, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ కాలం జైల్లో ఉండాల్సిన పరిస్థితి, ఆ పార్టీ ప్రజల్లో నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి, మరి వారి ఆస్తులు కూడా దాదాపుగా సీజ్ చేసేటువంటి పరిస్థితులు వస్తుంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఆస్తులు కాపాడుకోవాలి, పార్టీ ప్రతిష్టత కాపాడుకోవాలి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారు తన భర్తని జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలి. ఇవన్నీ జరగాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతకాలి. ఆల్రెడీ 11 స్థానాలకు పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత అరెస్ట్ అయితే ఆ పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంటుంది. ఆల్రెడీ ఆ పార్టీ చెందినటువంటి తాజా మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు చాలామంది జైల్లో ఉన్నారు, మరి కొంతమంది జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిలా గారికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పచెప్తే ఆ పార్టీ బతుకుతుందనేటువంటి అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లోకి వెళ్ళిపోయింది. సో ఆస్తి తగాదాలు ఎన్నున్నప్పటికీ కూడా అది ఆ కుటుంబం యొక్క అంతరంగిక వ్యవహారం కాబట్టి మరి ఆ కుటుంబం మీద పెద్ద ఎత్తున దాడి జరిగేటువంటి నేపథ్యంలో మరి ఆ కుటుంబం అంతా ఏకమవ్వాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ యొక్క మాజీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా షర్మిలా గారిని బ్రతిమిలాడి బుజ్జగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని వచ్చి పగ్గాలు ఆవిడ చేతికి అప్పచెప్తే, రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయడానికి షర్మిల అంగీకరిస్తే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక జీవం పోసినటువంటి నేత అవుతారు, మహిళా నేత అవుతారు షర్మిల గారు.